ఫైట్ క్లబ్ 2 hours 20 minutes రన్ టైమ్తో ఓన్లీ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి అక్కడ ఫ్లాప్ అయిందో హిట్ అయిందో నాకు తెలియదు. లోకేష్ కనగరాజ్ గారి ప్రొడక్షన్లో ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు హాట్‌స్టార్లో తెలుగులో రిలీజ్ అయింది. ఇక చూశాక నాకైతే పొద్దున్నే తల పగిలిపోయింది. చెత్త సినిమా, అసలు స్టోరీనే లేదు. 2 గ్యాంగ్స్ ఉంటాయి, ఒకరినొకరు కొట్టుకుంటారు, అంతే స్టోరీ లైన్. పోనీ యాక్షన్ కోసం చూద్దామంటే పేరుకే ఫైట్ క్లబ్, సరైన ఫైట్ ఒక్కటి కూడా ఉండదు. నాకైతే అస్సలు ఏం మినిమం నచ్చలేదు. ఫ్యామిలీతో చూడొచ్చంటే అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ, మేకింగ్ స్టైల్, పర్ఫార్మెన్సెస్ అంతే. మైనస్ పాయింట్స్ అసలు స్టోరీ లేదు. ఇందులో ఉన్న థిన్ ప్లాట్ కూడా ఎన్నెన్నో సినిమాల్లో చూసిందే. మళ్ళీ తనకి ఇరిటేషన్ తెప్పించేలా 10 minutes చిన్న కట్స్తో ఇంట్రడక్షన్, అక్కర్లేని లవ్ సీన్స్, స్టూడెంట్స్ డ్రగ్స్ కొట్టుకోవడం, ఇవే సినిమా మొత్తం. కొన్ని సాంగ్స్ని తమిళ్లోనే వదిలేశారు. ఎంత దారుణంగా ఉంటాయంటే వింటుంటే ఇదేం కర్మరా బాబు అనిపించేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే అనిపించలే. సో ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్లో క్వాలిటీ మీద పెట్టిన ఫోకస్ ఎంటర్టైన్మెంట్ మీద కానీ ఫ్రెష్నెస్ మీద కానీ పెట్టలేదు. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.